గారు, కృష్ణా జలాలపై సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి లేదు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక లేఖ రాశారు. ఆ లేఖకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ప్రతిపక్ష నాయకుడిగా ఆయన బాధ్యత ఆయన సక్రమంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా కృష్ణా జలాల విషయంలో ఏమాత్రం రాష్ట్ర ప్రభుత్వం అశ్రద్ధ చూపించినా లేదంటే నిర్లక్ష్యం వహించినా ఆ మేరకు ప్రజల్ని అలర్ట్ చేయాల్సిన అవసరం, అలాగే ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించాల్సిన అవసరం ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఆయన కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహిస్తున్నట్టు లెక్క. ఈ లెటర్ చూసిన తర్వాత ఇంత వర్క్ చేసి దీని మీద ఇంత మంచి లెటర్ పంపించారు, దీని మీద ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి చర్యలు తీసుకోవాలి. దీన్ని సమీక్షించి ఇమీడియట్ గా అసలు నీటిపారుదల శాఖ మంత్రితోటి ఈ విషయాలన్నిటి మీద సమీక్ష చేసి అసలు మనం ఏ విధంగా ఈ విషయంలో ముందుకెళ్ళాలి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలంగాణకి ఎక్కువ ప్రయోజనాలు కలగకుండా, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినకుండా. తెలంగాణకి ప్రయోజనాలు వస్తే ఇబ్బంది లేదు, కానీ ఆ మేరకు రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇబ్బందులు కలిగితే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే పూర్తిగా వ్యవసాయ ఆధారితమైన రాష్ట్రం మనది. సో అందువల్ల ఏమాత్రం జలాల విషయంలో ఇబ్బందులు కలిగినా కూడా చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే లెటర్ రాశారో ఆ లెటర్ మీద ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోవాలి. అయితే ఈ లెటర్ నా దగ్గర కూడా ఉంది. ఈ లెటర్ చూస్తే దీంట్లో ఇప్పుడు మనకి వాస్తవంగా ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ ప్రకారం, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రకారం మనకి మొత్తం ఉన్న నికర జలాలు, మన కృష్ణా నదిలో ఉన్న నికర జలాల మీద 811 టీఎంసీల నికర జలాల మీద వాస్తవంగా మనకి తెలంగాణకి రావాల్సిందేమో 298, మనకేమో 512 టీఎంసీలు రావాలి. దీంట్లో ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళకే ఒక 700 చిల్లర కావాలని వాళ్ళు అడుగుతున్నారు. సో వాళ్ళకి ఇప్పుడు మనం ఒప్పుకున్నాం అంటే మాత్రం చాలా ఇబ్బంది అయిపోతుంది మనకి, మన రాష్ట్ర రైతులకి అసలు నీళ్ళు లేకుండా పోతాయి. ఇంకోటి ఆల్రెడీ వాళ్ళకి ముందు ఇచ్చిన దానికన్నా కూడా భీమా ప్రాజెక్ట్ లో ఒక 20 టీఎంసీలు ఎక్స్ట్రా ఇచ్చారు. వాస్తవంగా 278.96 టీఎంసీలే వాళ్ళకి ఇవ్వాలి, కానీ భీమా ప్రాజెక్టుకి వాళ్ళ దానికి ఇంకొక 20 టీఎంసీలు యాడ్ చేయడం వల్ల 298.96 టీఎంసీలు వాళ్ళకి ఆల్రెడీ వచ్చింది. ఇది కాదని చెప్పి విభజన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏమంటుందంటే మాకు ఎక్కువ కావాలని అడుగుతుంది. యాక్చువల్ గా కేసీఆర్ గారు ఒప్పుకున్నారు ఈ నికర జలాల మీద మనం ఏదైతే చెప్పామో 811లో మనకి 512, వాళ్ళకి 298 అనేది ఏదైతే చెప్పామో రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వం ఒప్పుకున్న తర్వాత కూడా అప్పట్లో కాంగ్రెస్ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ కొంతమంది రెచ్చగొట్టడం వల్ల లేదు మాకు ఎక్కువ కావాలని చెప్పి కేసీఆర్ గారి ప్రభుత్వం కూడా మాట్లాడడం మొదలెట్టింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేస్తోంది. ఈ వాదనని మనం యాక్సెప్ట్ చేస్తే, వాళ్ళ వాదన యాక్సెప్ట్ చేస్తే మాత్రం మన ఆంధ్రప్రదేశ్ లో రైతులు చాలా నష్టపోతారు, చాలా పొలాలు బీడుబారిపోయే పరిస్థితులు ఉంటాయి. అన్నిటికన్నా దీంట్లో ఎత్తి చూపిన అంశం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకించి ఎత్తి చూపించే అంశం ఏంటంటే మన రాష్ట్రం తరఫున వాదించే లాయర్లు సరిగా వాదించట్లేదు. దీని మీద చాలా పెద్ద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు. అవసరమైతే లాయర్లు మార్చాలి, ఎందుకంటే ఇందులో క్లియర్ గా చెప్పారు, ఆ లాయర్ల పేరు కూడా ఇందులో చాలా క్లియర్ గా చెప్పారు. ఇప్పుడు తెలంగాణ తరఫున వాదించిన వైద్యనాథన్ గారు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్న సందర్భంగా ఏపీకి వాదిస్తున్న ఏకే గోయల్ ఇచ్చిన సమాధానాలు, స్పందించిన తీరు అతి దారుణం. ఇది కృష్ణా జలాలపై మనకున్న హక్కు జలాలను వాడుకోవడంలో ఈ కూటమి ప్రభుత్వం ఏమాత్రం చిత్తశుద్ధి లేదని స్పష్టం చేస్తోంది అని క్లియర్ గా చెప్పారు. అంటే ఆ లాయర్ ఏదైతే వాదనలు చేస్తున్నారో ఆ వాదనలు మనకి ఇబ్బంది కలిగించేలాగా ఉన్నాయి. అంటే మన రాష్ట్రానికి సపోర్ట్ లేకుండా అవతల తెలంగాణ రాష్ట్రానికి సపోర్ట్ ఇచ్చేలాగా ఉన్నాయి అని చెప్పి క్లియర్ గా వాదనలు చేస్తున్న వాళ్ళతో సహా, వాళ్ళ పేరుతో సహా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత చాలా దీని మీద సీరియస్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారు. ఇదేదో రాజకీయ అంశం కాదు. ఇది మన రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఏదో ఎత్తి చూపాయి, దానికి ఏదో మనం సమాధానం చెప్పాలి, ఏదో అలా కాదులే ఇలాగని చెప్పి తప్పించుకోవాలి, ఇలాంటివన్నీ చేయడానికి ఇందులో అసలు కృష్ణా జలాల విషయంలో ఏమాత్రం అవకాశం లేదు. రాష్ట్ర ప్రయోజనాలు ఏమాత్రం తాకట్టు పెట్టడానికి వీల్లేదు. ఏ ఒక్క ఆంధ్రుడు కూడా యాక్సెప్ట్ చేయడు ఈ విషయంలో. కాబట్టి చాలా సీరియస్ గా అప్పుడు అవసరమైతే ఆయన ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్పారో, ఏకే గోయల్ అని పేరు చెప్పారో, ఆయన అవసరమైతే మార్చి ఇంకా సమర్థుడైన వాళ్ళని పెట్టడమా, లేదంటే ఆయనకి ఇంకా ఇన్ఫర్మేషన్, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇన్ఫర్మేషన్, ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మన వైపున సమర్థవంతంగా వాదనలు వినిపించేలా చేయడమా, రెండిట్లో ఏదో ఒకటి చేయాలి. ఇది కాకపోతే దీని మీద ఎంత మనం నిర్లక్ష్యం అయితే ఇప్పుడు ఆల్మట్టి ఒక పక్కన ఎత్తు పెంచుతున్నారు, ఎత్తు పరిస్థితులు ఎత్తు పెంచకూడదని చెప్పి
కోర్టు తీర్పులు ఉన్నాయి. కానీ కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తి పెంచుతోంది. ఆల్మట్టి ఎత్తి పెంచడం వల్ల మన రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రంతో పాటు మన రాష్ట్రానికి కూడా చాలా నష్టం జరుగుతుంది. మరి తెలంగాణ ప్రభుత్వం నుంచి చాలా దీని మీద ఖండనలు వస్తాయి. మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము, ఊరుకోము అని చెప్పి కనీసం వాళ్ళు మంత్రులు మాట్లాడతారు ఆల్మట్టి మీద. ఆంధ్రప్రదేశ్ నుంచి అసలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరు, నీటిపారుదల శాఖ మంత్రి మాట్లాడు. మరి ఆల్మట్టి ఎత్తి పెంచుతుంటే మీరు ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారు? పోనీ అక్కడ ఉన్నదేమన్నా పోనీ బీజేపీ ప్రభుత్వం, మీరు ఏదో కూటమిలో ఉన్నారు, అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉన్నా అంటే బీజేపీ ప్రభుత్వం కూడా కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది. మీరు ఎందుకు గట్టిగా మాట్లాడలేకపోతున్నారు అక్కడ కర్ణాటక విషయంలో? కాబట్టి ఇవన్నీ కూడా చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ. వాటన్నిటిని మనం ఖచ్చితంగా ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఈ ఆల్మట్టి ఎత్తుకు సంబంధించిన అంశం తెర మీదకి వస్తూ ఉంటుంది. గమనించారు? అవును, అదే చెప్తున్నా. అంటే దాని మీద నిర్లక్ష్యం వహిస్తున్నారు అనేది అర్థమవుతుంది కదా. ఏ కారణాల చేత ఉన్నా కానీ దీని మీద నిర్లక్ష్యం జరుగుతోంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయడానికి వీల్లేదు. పైగా మనకు ఇంకొక వైపున ఇప్పుడు పోలవరం విషయంలో పోలవరం కూడా ఎత్తు తగ్గిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎత్తు తగ్గిస్తున్నప్పుడు మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకని మీరు ఎత్తు తగ్గించారు? ఎత్తు తగ్గిస్తే కనుక తెలంగాణలోంచి మనం 5 గ్రామాలు కలుపుకున్న ప్రయోజనం ఏంటి? మనకి గ్రావిటీలో ఫోర్స్ ఇంకా తక్కువ అవుతుంది, నీళ్లు తక్కువ అవుతాయి. ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. నేను బ్రహ్మాండంగా చేసేస్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. నేను అమరావతి పోలవరం ఎప్పుడు చెప్తారు? మరి పోలవరం ఎత్తి తగ్గిస్తున్నప్పుడు మీరు ఎందుకని అబ్జెక్షన్ పెట్టలేదు? గతంలో మీరు విమర్శలు చేశారు, గత ప్రభుత్వం మీద విమర్శలు చేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మీరు ఎందుకు మేము ఎట్టి పరిస్థితుల్లో తగ్గిస్తే ఒప్పుకోము అని ఎందుకు మాట్లాడట్లేదు మీరు? అక్కడ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ విషయంలో ఇంకా చర్యలు తీసుకోవట్లేదు ఎందుకు మీరు? పోలవరం ప్రాజెక్ట్ మీద అదేదో చేస్తున్నాం అంటారు. హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ మీద మీరు చర్యలు తీసుకోకపోతే దాని వెంటనే ఇమ్మీడియట్ గా దాన్ని కూడా సైమల్టేనియస్ గా సమర్థవంతంగా కట్టకపోతే మీరు గూగుల్ కి విశాఖపట్నంలో మీరు స్థలాలు ఇచ్చేసారు. గూగుల్ వచ్చిన తర్వాత అక్కడ ఇప్పుడు వైజాగ్ లో ఎంత నీళ్లు వాడతారో అంత నీళ్లు ఎక్కువ కావాల్సి వస్తాయి. అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? అవన్నీ కూడా పోలవరం నుంచి రావాల్సిన నీళ్లే. మీరు పోలవరం ఎత్తు పెంచకపోతే విశాఖపట్నం దాకా, శ్రీకాకుళం దాకా నీళ్లు రావు. అలాగే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ మీరు అక్కడ పోలవరం దగ్గర కట్టకపోతే మళ్ళీ విశాఖపట్నానికి ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం వస్తుంది. ఇవన్నీ కూడా ఇంటర్లింక్. ఇంత ఇంటర్లింక్ ఉన్న అంశాల మీద అసలు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు శ్రద్ధ పెట్టట్లేదు? కరెక్ట్ గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా కరెక్ట్ గా దీని మీద ఈ విషయాలన్నింటినీ ఆయన రైజ్ చేశారు. దీని మీద ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అండ్ మరీ ముఖ్యంగా ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్ గానే రాశారు. కృష్ణా జలాలకు సంబంధించి రాష్ట్ర హక్కులను కాపాడుకోవడంలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది అని. మీరు ఫెయిల్ అయ్యింది అన్న మాటను ఒప్పుకుంటారా? మీకు అనిపిస్తుందా అలాగా? అంటే ఏదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పలానా లాయర్ కూడా సరిగ్గా మాట్లాడట్లేదు అక్కడ అని ఎప్పుడైతే చెప్పారో అది గనక వాస్తవం అయితే ఖచ్చితంగా ప్రభుత్వం ఫెయిల్ అయినట్టే లెక్క. ఏ మాత్రం ఈవెన్ ఒక్క టీఎంసీ తెలంగాణకి వెళ్ళినా కూడా మనం ఫెయిల్ అయినట్టే లెక్క. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఆ ఒప్పందాలు అయిపోయినాయి. గత ముఖ్యమంత్రి దాన్ని మీద యాక్సెప్ట్ చేశారు కేసీఆర్ గారు. ఇప్పుడు మీరు ఎందుకు దీని మీద శ్రద్ధ వహించట్లేదు, ఎందుకని మీరు సమర్థవంతంగా మాట్లాడట్లేదు అంటే అక్కడ మీ శిష్యుడు ఉన్నాడనా? ముఖ్యమంత్రి గారి శిష్యుడు, మీ శిష్యుడు ఉన్నాడనా? రేవంత్ రెడ్డి ఉన్నాడనా? పోనీ అక్కడ ప్రభుత్వం అయితే అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే కాదు, మీ కూటమితో దానికి సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అక్కడ ఆల్మట్టి విషయంలోనూ అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ తెలంగాణలో విషయం కాంగ్రెస్ ప్రభుత్వం. మరి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తి పెంచుతుంటే మీరు మాట్లాడక, ఇక్కడేమో తెలంగాణనేమో మాకు ఎక్కువ నీళ్లు కావాలని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంటే మీరు ఆంధ్రప్రదేశ్ తరఫున సమర్థవంతంగా మీరు వాదనలు వినిపించకపోతే మీ శిష్యుడి కోసం మీరు ఏమన్నా కాంప్రమైజ్ అవుతున్నారా అని మామూలు సామాన్య జనం అనుకునే ప్రమాదం ఉంది కదా. మరి దాన్ని ఎందుకు మీరు దృష్టిలో పెట్టుకోవట్లేదు? ఇది కాకుండా బనకజర్ల మీద బనకజర్లని మేము ప్రెస్టేజియస్ గా తీసుకున్నామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అదే బనకజర్ల మీద తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా అబ్జెక్షన్ చెప్పింది. అక్కడ తెలంగాణకు సంబంధించిన మంత్రి అక్కడ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కూర్చుని మాట్లాడి వాళ్ళ కంప్లైంట్ల మీద కంప్లైంట్ చేసి ఇప్పుడు బనకజర్లు అవ్వకుండా చేశారు. అంటే బనకజర్ల విషయంలో కూడా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయినట్టే లెక్క కదా. ఇప్పుడు ఆ బనకజర్ల విషయంలో మళ్ళీ ప్లాన్లన్నీ మారుస్తున్నారు. మీరు వేరే దగ్గర ఎక్కడో తీసుకొస్తాము, బనకజర్ల కన్నా కూడా ఇంకా ముందుకే తీసుకొచ్చి అక్కడతో ఆపుతామని చెప్తారంటే ఆ మేరకు మీరు ఫెయిల్ అయినట్టే కదా. ఇప్పుడు దానికి కూడా తెలంగాణ ప్రభుత్వం అబ్జెక్షన్ చెప్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మాటలు మార్చి బనకజర్ల అని చెప్పకుండా ఇంకా వేరే పేరుతో ఏదో పెడుతుందని చెప్పి మళ్ళీ కంప్లైంట్ చేస్తున్నారు తెలంగాణతో కూడా. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం
ఈ కృష్ణా జలాలు నీటి విషయాల్లో, నీటి పంపకాల విషయంలో కానీ, ప్రాజెక్టుల విషయంలో కానీ ఎంత సీరియస్ గా వర్క్ చేస్తున్నారు? మీ శిష్యుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారు. అక్కడ మంత్రులు సమర్థవంతంగా మాట్లాడుతున్నారు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి. అట్ ది సేమ్ టైం గురువు అని చెప్పుకునే మీరు మిస్ అవుతున్నారు, మీరు ఫెయిల్ అవుతున్నారు, మీ మంత్రి ఫెయిల్ అవుతున్నాడు. ఈ రెండు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతుంది? ఈ రెండు జరగడం వల్ల బనకచెర్ల ప్రాజెక్టు పోయే, ఇప్పుడు ఈ అక్కడ ఆల్మట్టి ఎత్తి పెంచితే కనుక ఆ మేరకు నీళ్లు పోయే మనకి. అది కాకుండా ఇక్కడ పోలవరంలో ఎత్తు తగ్గిస్తే మళ్ళీ ఆ మేరకు మనకి నష్టం జరుగుతుంది. ఇవన్నీ కాక అసలు నికర జలాల్లో మన వాటా తగ్గిపోతే ఆంధ్రప్రదేశ్ రైతులు ఇవాళ నేను ఎక్కడో చూసిన అరటి రైతులు పాపం అరటి పళ్ళన్నీ కూడా నేల మీద వదిలేసి ట్రాక్టర్లతో తొక్కించేసి చాలా బాధపడుతున్నారు వాళ్ళు. నిజంగా చూసిన తర్వాత నాకు చాలా బాధ వేసింది. అరటి పండుగ కూడా కనీసం మనం మద్దతు ధరలు ఇప్పించలేకపోతున్నాం అంటే ఏంటి? ఏం చేస్తున్నాం అసలు? మనం ఏం ప్రభుత్వం చేస్తున్నాం? ఏం పరిపాలన చేస్తున్నాం? కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఇలాంటి ఒక అరటి పళ్ళు రైతులు, టమాటా రైతులు ఈ పరిస్థితులు మనం అప్పుడప్పుడు చూస్తున్నాం. ఇక ప్రతి రైతు ఇదే పరిస్థితి అవుతుంది. వరి పండించే రైతు కూడా నేను పండించలేను బాబు అని చెప్పి పారిపోవాల్సిన పరిస్థితులు వస్తాయి మనకి ఇక్కడ నీళ్లు కనుక తగ్గిపోతే. సో కృష్ణా జలాల విషయం అనేది చాలా తీవ్రమైన అంశం, చాలా సీరియస్ అంశం. దీని మీద ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అంశాలను లేవనెత్తారో వాటన్నిటినీ సీరియస్ గా పరిగణించాలి. అక్కడ అవసరమైతే మాట్లాడే లాయర్ని మార్చాలి. ఇక్కడ మన మంత్రి కూడా చాలా సమర్థవంతంగా దీని మీద కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉండాలి. ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళి మాట్లాడాలి. ఇవన్నీ చేస్తేనే తప్ప అవతల ప్రభుత్వం చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నప్పుడు మనం దాంతో పోటీ పడి సమర్థవంతంగా మన వాదనలు వినిపించలేకపోతే శాశ్వతంగా నష్టం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ కి. ట్రిబ్యునల్ విషయం సామాన్యంగా అది ఒకసారి తేడా వచ్చిందంటే అది చాలా సంవత్సరాల పాటు ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు మనకు ఆల్రెడీ మనకు ఉన్న దాంట్లో ఇంకెందుకు తగ్గించుకోవాలి? మనకు ఆల్రెడీ తీర్పులు మనకు అనుకూలంగా ఉన్నాయి. అనుకూలంగా ఉన్న తీర్పుల్ని ప్రతికూలంగా మనమే మార్చుకుంటామా మన అసమర్థంగా వాదనలు వినిపించి? కాబట్టి చాలా సీరియస్ గా తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు రాసిన ఈ లెటర్ ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనబడుతుంది.